కూలి కోసం పక్క జిల్లాకు వచ్చి పనిచేసి తిరిగి స్వగ్రామానికి వెడుతుండగా విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 2 రోజువారీ కూలీలు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన షరీఫ్, అలాగే చాగలమర్రి మండలం కృష్ణంపల్లికి చెందిన నరసింహులు, ఇమాం ఖాసిం అనే 3 యువకులు గృహ నిర్మాణ పనుల కోసం శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరుకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెడుతున్న సమయంలో ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షరీఫ్, నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా ఇమాం ఖాసిం తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేము టైల్స్ వర్క్ చేసేవాళ్ళం. చిన్నంగల్ నుంచి పనికి వచ్చినాం. ఒక పిల్లోడు చాగలమరి, ఇంకో పిల్లోడు కృష్ణంపల్లి అన్నమాట. ఇంకా పని ఈ రోజు లాస్ట్ రోజు అయిపోవాలని కొద్దిగా ఇంటి ఓనర్ కొంచెం ప్రెజర్ పెట్టి హైప్ చేయాలని ఇంకా హైప్ చేసినాం. అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరాం. ఇంటికి వెళ్తుంటే దూర మార్గాన వెళ్దామని వెళ్తున్నాం. మేము వెళ్తుంటే అన్న నాకు అక్కడ కొంచెం తెలిసిన మనిషి ఉన్నాడు, ఒక్క నిమిషం బండి అటు సైడ్ తిప్పుతావా, ఒక్క నిమిషం మాట్లాడుతుంటే, వద్దు షరీఫ్ ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళిపోదాం, మనకి ఇంటికి వెళ్ళిపోదాం అంటే, లేదు నా ఒక్క నిమిషం ఆపునా, అది మాట్లాడొద్దాం, తిప్పునా అన్నాడు. అంటే సరే తిప్పుతున్నామని బండి సైడ్ పెట్టుకుంటే ఉన్నా నాకు పాస్కి వస్తుందని కళ్యాణ మండపం సైడే పాస్కి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమన్నా అటు సైడ్ నువ్వు బండి తిప్పుకొని ఉండు, నేను వస్తాను అని చెప్పాడు అతను. అటు సైడ్ తిప్పిన తర్వాత ఇంకో పిల్లడు నా బండిలో ఉన్నాడు. ఉండింటే నాకు పాస్కి వస్తుంది అంటే, సరే తమ్ముడు వేసుకో అని చెప్పి పాస్కి నేను కూడా పాస్కి వేసే లోపల అటువైపు ఉండే పిల్లడు ఎప్పుడు వచ్చానో నాకైతే గుర్తు లేదు. ఇంకా మేము పాస్కి ఇలా తిరిగే లోపల ట్రాక్టర్ వచ్చేసి గుద్దేసింది. మాకు సైడ్కి ఉన్నాం, మేము చాలా గుద్దేసి వెళ్ళిపోయింది. నాకు ఊపిరి రాలేదు. ఫస్ట్ ఇక్కడ నచ్చి కొంచెం రుద్దుకున్న తర్వాత నాకు ఊపిరి అందింది. రుద్దుకున్న తర్వాత ఇంకా పిల్లలకు లేపుతున్నా, నేను లేండి షరీఫ్ లే, షరీఫ్ లే, తమ్ముడు లే, తమ్ముడు లే అంటున్నా. ఇంకా నాకేం అర్థం కాలేదు. కాపాడండి కాపాడండి ఆడ కూర్చొని ఆడుస్తున్న రక్తం మొత్తం ఇక్కడ నాకు పగిలిపోయి మొత్తం బ్లడ్ మొత్తం రక్తం కారిపోతుంది. నాకు ఏం అర్థం కాలేదు. నేను వాళ్ళ కోసమని నేను కూడా చనిపోయి ఉండాలి. ఏమంటే కొంచెం గుండె ధైర్యం, నన్ను పిల్లలు ఉన్నారు నా వెనకాల, వాళ్ళ కోసమని నేను లేచినట్టు ఉన్నా అంతే. లేదా నేను కూడా చనిపోయేటోన్నే. వాళ్ళ కోసమే నాకు కొంచెం ఊపిరి అందింది. వాళ్ళకి ఎంత లేపినా కూడా లేదు. మేము చాలా సైడ్కి ఉన్నాం. అటువైపు ఉన్న పిల్లడు ఇటువైపు ఎప్పుడు వచ్చినాడో తెలియదు. అసలు ట్రాక్టర్ని ఇలా తలకాయ తిప్పే లోపల ఓన్లీ టాలీ లేదు, దానికి ఎర్రాది ట్రాక్టర్ ఎర్రాది అది గుద్దేసి వెళ్ళిపోయింది. ఎంత అనే లోపల నేను పడిపోయినా అనే లోపల ఇంకా వాడు అలా ఇలా తిప్పుకుంటానే వెళ్ళిపోయినాడు వాడు.